హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకీ 55 వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి నిన్న వినాయక చవితి జరిగింది. మేమైతే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఈ వీడియో వచ్చేసరికి రామ్మూర్తి నగర్లో ఉండే వినాయక విగ్రహాలు. ఇది వచ్చేసరికి మా లైన్లో ఉండే విగ్రహం. చూడటానికి చూడండి, అసలు చాలా బాగుంటుంది. ఫుల్ సెట్ వేసినట్టు గుడి లెక్కన ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. ఇది వచ్చేసి ఫస్ట్ వినాయకుడు నేను పోయింది. చాలా సినిమా సెట్ ఎక్కడ ఉంటుంది, మొత్తం గుడి టైపు. నా గుట్ట చాలా బాగుంటుంది. ఇదంతా మొత్తం చుట్టుపక్కల వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, అయ్యప్ప స్వామి ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి సెకండ్ వినాయకుడు. చాలా ఆపుతుంది వినాయక స్వామి కూర్చోబెట్టింది. అసలు చూడడానికి చాలా బాగుంటుంది. అసలు చూడండి, చాలా బాగుంటుంది. ఇది సెకండ్ వినాయకుడు. ఇది లాంగ్ నుంచి తీసిన వీడియో. సో మొత్తం ఫుల్ సెట్టింగ్, డిస్కలర్స్ ఇవన్నీ వేసారు. దేవుని చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వినాయకుడు చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది మూడో వినాయకుడు మెయిన్గా. ఫుల్ అసలు చుట్టుపక్కల నీళ్ళు ముడిలో వినాయక స్వామి గుడి. చూస్తే చాలా బాగుంది చూడటానికి కూడా. ఒకసారి చూడండి మీరు కూడా. ఒక సైడ్ శివయ్య స్వామిని, ఒక సైడ్ నందీశ్వరుని పెడతారు. శివలింగం, ఇది సింపుల్ నందీశ్వరుడు. అది కూడా వాటర్లో ప్యూర్ వాటర్ ముడిలో స్వామి. ఇక్కడ శివలింగం, ఆపోజిట్ నందీశ్వరుడు. చాలా బాగుంటుంది. ఇది ఫోర్త్ వినాయకుడు. చాలా చిన్న బిడ్డలు పెట్టింది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మా నర్రే చాలా బొమ్మలు పెట్టుకుంటారు. ఎక్కువ బొమ్మలు మీకు చూస్తూ ఉంటాను. చూడండి, ఇది వచ్చేసరికి ఇది లాంగ్ నుంచి తీస్తుంది వీడియో. ఇది వచ్చేసరికి ఇంకో వినాయకుడు ఉంది. మొత్తం బ్లాక్గా కొంచెం అంటే ఫుల్ బ్లాక్ అయితే నార్మల్. చాలా పెద్ద వినాయకుడు. అసలు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు దాన్ని నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాకీ 55 వ్లాగ్స్. అలాగే మీ ఇంటికాడ, మీ ఏరియాలో ఎలాంటి వినాయకులు పెట్టారో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.